బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప స్ఫూర్తి ప్రదాత అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేక పోరాటాలు చేసి జనసంఘ్ను స్థాపించారని చెప్పారు. కాశ్మీర్ సమస్యపై ధీటుగా పోరాడిన గొప్ప నేత ముఖర్జీ అని గుర్తు చేశారు. ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని చెప్పారు. మనమంతా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాటలో ముందుకెళ్తూ దేశ ఐక్యత, పార్టీ బలం కోసం కృషి చేయాలన్నారు రామచంద్రరావు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి నాడు పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారు అనేకమైనటువంటి ఒక అచీవ్మెంట్స్ చేసి జనసంఘ్ స్థాపించి అంతకుముందు వారు మంత్రిగా ఉండి కాశ్మీర్ సమస్యపై వారు ఆ రోజు కాశ్మీర్లో ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఇవి నడవదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు నుంచి పోరాడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం ఈరోజు మా అందరు కూడా మార్గదర్శనము, మాకు స్ఫూర్తి ఇస్తున్నది. ఆర్టికల్ 370ని వ్యతిరేకించింది ఆ రోజు జనసంఘ్ నుంచి. ఈ రోజు కూడా పోరాడి ఆ జనసంఘ్లో నుంచి మేము వ్యతిరేకించినటువంటి ఆర్టికల్ 370 మోదీ గారు దాన్ని తొలగించడం జరిగింది. అది భారతదేశ ప్రజలు, భారతదేశ ఒక ప్రభుత్వం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి ఒక నివాళి అది అర్పించినట్టు నేను భావిస్తా ఉన్నాను.